మరి మార్చి 14వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదే నెలలో మార్చి 29న మీనరాశిలో మరి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్ర సూర్యగ్రహణాలు ఒకే నెలలో రావడం అనేది కూడా కొన్ని రాశులకు కొంత నష్టాన్ని కలిగించవచ్చు. అంటే ఆపదలు తలెత్తే అవకాశాలు ఉండొచ్చు. ఆకస్మికంగా ఇంకా మన నోటితో ఎప్పుడు కూడా చెడు కోరుకోకూడదు అనే ఉద్దేశంతోని మిగతాయన్నీ నేను పక్కన పెట్టేస్తున్నా. మంచి కోరుకుందాం, మంచి చూద్దాం, మంచి విందాం అనే దృక్పథంతో నేను ఈ వీడియోను చేయడం జరిగిందండి. దయచేసి మీరు పాజిటివ్గానే ఉండండి. తులారాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన వారికి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి ఈ మార్చి చంద్ర సూర్య గ్రహణాలతో వీరు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగబోతున్నారు. ఒక విధంగా మీరు సంపాదించిన ధనాన్ని ఏ జేబులో ఎంత అమౌంట్ ఉన్నదో కూడా మీరు లెక్కగట్టలేని పరిస్థితి. అంటే మనం తరచుగా చూస్తుంటాం, డబ్బుల మీద ఎక్కువగా కష్టాలలో ఉన్నప్పుడు నా పర్సులో 500 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయని మనకు ఈజీగా ఆ పర్సు ఓపెన్ చేయకముందే, ఆ వ్యాలెట్ ఓపెన్ చేయకముందే మనకు తెలిసి ఉంటుంది. పలానా దానిలో నేను ఒక 2000 దాచుకున్నాను, పలానా దానిలో ఒక 1000 రూపాయలు ఉంది నా దగ్గర అని అనుకుంటాం. అది కరెక్టేనా? అదే డబ్బులు మితిమీరిన డబ్బులు వస్తుంటే, డబ్బులు లక్షలు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే ఆ పర్సులో ఉన్నటువంటి అమౌంటు తీసి లెక్క పెడితే కానీ అలాంటి ఆలోచన కూడా మనం చెప్పలేము. ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి, అసలు మన లెక్కలు కూడా తారుమారైపోతాయి. అంటే నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనేమంటే, తులారాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, కుంభరాశిలో జన్మించిన వారు కానీ, మీ జీవితం మారబోతుంది. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ భార్య బిడ్డలకి కనీసం వాళ్ళకి మంచి చదువు, మంచి భోజన వసతులు, మంచి బట్టలు ఇప్పించే శక్తి, దానికి 1000 రెట్ల శక్తి పెరగబోతుంది. నేను మొన్న ఒక అతను అన్నాడు, 2034 లోపు 100 కోట్లు సంపాదిస్తామా సార్ మేము? 100 కోట్లు వద్దు, 1000 కోట్లు వద్దు, నా పిల్లలకు బొక్కెడు అన్నం పెడితే చాలు, నా పిల్లలకి మంచి స్కూల్లో చదివిస్తే చాలు, మేము ఉండడానికి ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, మాకు 100 కోట్లు ఎందుకండి, ఏం చేసుకుంటాం 100 కోట్లు అని అన్నాడు. అంతే కదండి మరి. కానీ నేనేమంటున్నానంటే, నువ్వు ఇంతతో తృప్తి పడుతున్నావు, కానీ ఆ భగవంతుడు నీకు 1000 రెట్లు ఇస్తున్నాడు, వద్దంటావా మరి? తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో పుట్టిన వారికి 2034 లోపు మీ కళను నెరవేర్చుకోపోతున్నారు, మీరు 100 కోట్లు సంపాదించుకోపోతున్నారు అని నేను అంటాను. వద్దంటావా చెప్పండి. ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చేది ఇస్తాడు. మీకు మంచిగా టైం రాసిపెట్టింది కాబట్టి మీకు వస్తున్నాయి. అదృష్టం అంటే దీంట్లో ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, ఒక్కొక్కరి డెస్టినీ నెంబర్ బట్టి, వారి రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి మీకు మంచి జరుగుతుందండి. ఇప్పుడు ఈ మార్చి 14వ తారీఖున ఉత్తర పాల్గొని నక్షత్రంలో కన్యా రాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మార్చి 14వ తారీఖున ఆ రోజు నుండి మీ దిశ తిరగబోతుంది. ఆ తర్వాత మార్చి 29వ తారీఖున మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రయుక్తంగా సూర్యగ్రహణం అనేది కూడా ఏర్పడుతుంది. ఇవి రెండు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. మార్చి 14 అండ్ మార్చి 29వ తారీఖున మీరు పట్టిందల్లా బంగారమే. తుల, వృషభ, సింహ, కుంభ 4 రాశులకి అదృష్టాన్ని ఆ భగవంతుడు కల్పించబోతున్నాడు. ఇక మీ జీవితకాలం ఆ భగవంతుణ్ణి నిజంగా ఆరాధిస్తూనే ఉంటారు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నేను నగ్న సత్యం చెప్తున్నాను. డబ్బులు మీరు సంపాదించిన తర్వాత మీ కళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి, కానీ తల భాగానికి ఎక్కకూడదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు శాశ్వతం కాదు. ఈరోజు నేను ముందస్తుగా నా యొక్క సూత్రాన్ని మీరు పాటించండి. ఈరోజు మీకు ఏమి లేదనుకోండి, నేను చెప్పిన ఈ మార్చి 14, 29 తర్వాత మీకు వడివడిగా అడుగులు పడి మీరు అదృష్టవంతులు అవుతారు. మీరు ఒక మామూలు స్థాయి నుండి కోటీశ్వరుల అవకాశం ఉంటుంది కంపల్సరీ. ఆ డబ్బు మీ చేతికి అందిన తర్వాత మీరు మీ యొక్క కళ్ళు కూడా నెత్తికి ఎక్కకూడదని అంటున్నాను. అందరూ అలా చేస్తారని అనుకో, ఎందుకంటే కింద స్థానం నుండే పైకి వచ్చిన వాళ్ళు అలాంటి తప్పులు చేయరు. అది నా ఆత్మవిశ్వాసం. ఖచ్చితంగా మీరు 100% బాగుపడతారు. మీ లైఫ్ బాగుంటుందండి. సాధ్యమైనంత వరకు కలిగిన దాంట్లో 10 పైసలు, 5 పైసలో ఎవరికైనా లేని వాళ్ళకి దానం చేయండి. ఉన్న వాళ్ళకి కాదు నేను చెప్పేది. ఉన్న వాళ్ళకి తీసుకొచ్చుకొని పార్టీలు చేయడం, ఇవి చేయడం, ఆ ఖర్చు పెట్టడం, ఈ ఖర్చు పెట్టడం కాదు.
అదే ఖర్చు పేదవాడికి పెట్టండి, అది భగవంతుడు నిన్ను మంచి పొజిషన్లో ఉంచుతాడు. ఇది మాత్రం అక్షరాల సత్యం. ఒక్కసారి అదేవిధంగా ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకోగలిగితే మీరు ఖచ్చితంగా జాక్పాట్ కొట్టినట్టేనండి. అసలు మీ బర్త్ నంబర్కి, డెస్టినీ నంబర్కి, రాశి, నక్షత్ర, లగ్నానికి మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉన్నదో తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ పేరుని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్లు ఏది చేంజ్ చేయొద్దండి. ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు కన్న కలలు నిజం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మార్చి 14వ తారీఖున మనకు చంద్రగ్రహణం, మార్చి 29వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ రాశుల పంట పండబోతుంది. తులారాశి, వృషభ రాశి, సింహరాశి, కుంభరాశి. ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు భూప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ సంప్రదించే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.